హోటల్ చర్చ, ప్రతి గ్రామంలో చర్చ. అయ్యో మన కేసీఆర్ రాలేదు, అయ్యో మనం మోసపోయినాం, అయ్యో మనం ఓడిపోతాం అనుకోలేదు అని చెప్పి చర్చలు మొత్తం మొదలైపోయినాయి. కాబట్టి ఇప్పటి సంధి గట్టిగా ఉన్నారు. పెద్దగా వాళ్ళు ఏమి ఉరగబెట్టేది ఏం లేదు. వాళ్ళ మీదనే ఆల్రెడీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో కూడా జోడో యాత్ర చేస్తే రాహుల్ గాంధీ అంత చోడో యాత్రలు అయిపోయింది. మమతా బెనర్జీ వెళ్ళిపోయింది, వాళ్ళ ఇండియాల కూటమిలోకి వెళ్ళి ఆప్ వెళ్ళిపోయారు, పంజాబ్ వెళ్ళిపోయారు, నితీష్ బీఆర్ ఆయన వెళ్ళిపోయాడు. ఆడ ఎవ్వరు మిగిలలే, ఒక్కడే మిగిలిండు రాహుల్ గాంధీ. ఆయన ఎవ్వడు వస్తలేడు. ఇండియా కూటమి లేదు, పీఠమి లేదు. అంతా వాళ్ళు మనని కేసీఆర్ ను ఇన్ని అభివృద్ధులు చేస్తే మన కేసీఆర్ ను బొంద పెడతా అంటారు, మన బీఆర్ఎస్ పార్టీ బొంద పెడతా అంటారు, పని చేసిన వాళ్ళు బొందలు పెడతా అంటారు. వీళ్ళకి ఇప్పుడు బొందలు పెట్టేటోడు తయారైండా మోడీ. వీళ్ళని ఇడివాడు ఇట్లా గొంతు పిసికి ఫిట్టని పిసికివాడు విసుకుతాడు. ఆ మోడీ సంగతి వీళ్ళకి తెలుసు. ఇదివరకు పోయిన 5 ఏళ్లలోనే 8 మందిని పిసికేసాడు. ఇప్పుడు ఇంకా 3 బాకీ ఉన్నాయి. ఈసారి మొన్న ఎంపీ ఎలక్షన్స్ కాగానే పిసికి వీళ్ళు అనుకుంటారు పేరుతో మేము ఉద్ధరిస్తాం, ఇడ అది చేస్తాం ఇది చేస్తాం అనుకుంటారు, కానీ ఏమీ చేయలేరు. ఎందుకంటే కాంగ్రెస్ సంగతి అంతా మనకు తెలుసు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంగతి తెలుసు, ఇప్పుడు గెలిచిన వాళ్ళ సంగతి తెలుసా. ఇప్పుడు ఏమంటారు, మాకు ఏం అప్పులు చేసిపోయిందంటారు. అభివృద్ధి చేసినప్పుడు కాళేశ్వరం ఓడగట్టిండు, 46,000 చెరువులు ఇలా మే జూన్లో నిండు కుండ లెక్క ఉంటున్నాయి, గలగలలాడుతున్నాయి. ఎక్కడ చూసినా చేపలు. మన బెస్తోళ్ళు, మన ముదిరాజు సోదరులు పైసలే పైసలు. ఇలా కుర్మలకు ఆయనతో గొర్రెలు బంధు, బెస్తోళ్లకు ముదిరాజులకు చేపలు బంధు. ఇక అన్ని బందేగా ఇడికెళ్ళి మీకు ఏది వచ్చేది లేదు. మనం కేసీఆర్ గారు ఎన్ని స్కీమ్లు ఇచ్చారో అవన్నీ కూడా వాళ్ళు బంద్ చేసుకుంటూనే ఉంటారు. అరే దమ్ముంది కదా, 4,000 ఇస్తాను కదా, ఆన్లైన్ లో మనకు ఆ పింఛన్ వస్తలేదా? 2,000 మనం ఇస్తూనే ఉన్నాం. మీరు 200 ఇస్తే ఇప్పుడు 2,000 ఇస్తున్నాం. నువ్వు 4,000 ఇస్తాను కదా, 4,000 అయ్యి ఆన్లైన్ అయ్యి అప్పు చేసాయి. కూడా వద్దంటున్నా, మేము అప్పు చేయొద్దంటున్నామా? అప్పు చేసి పేద ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినో ఆ మాట ప్రకారం అయ్యి రైతు బంధు అయ్యి 15,000 ఇస్తాను కదా. ఇప్పటిదాకా అతి లేదు గతి లేదు, 2 ఎకరాలకు వేస్తున్నాం. అప్పుడు అవి దేనికి సరిపోతలేవు. ఇది ఆ లెక్కను. సీఎం 9 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసినాడు. నువ్వేం మాట చెప్పినావు? రాకముందుకు ఏం మాటలు చెప్పినావు? నేను 9 తారీఖు అన్నీ చేస్తా, ఇందిరమ్మ సోనియమ్మ రాజ్యం అన్నావు. ఏది రాజ్యం? ఎక్కడ రాజ్యం? పైసలే లేవు. ఉన్నాయని ఎప్పుడు వచ్చినాయని వాళ్ళు ఏమంటారు, ఇంకా మేము లంక బిందెలు వచ్చి ఉంటాయని అనుకున్నాము, మాకు ఉట్టి బిందెలు అని. లంక బిందెలు పెట్టిపోతే వీళ్ళంతా పంచుకుందరు. ఇక మంత్రులు మంచి ఒక్కరికి అవగాహన లేదు, ఒక్కరికి అడ్మినిస్ట్రేషన్ లేదు, ఒక్కరికి కరెక్ట్ పరిపాలన తెలియదు. మన సీఎం కేసీఆర్ ఒక గొప్ప మహాత్ముడా. 40 ఏళ్ళు చరిత్ర ఉన్నది ఆయనకు, రాజకీయం చరిత్ర. 40 ఏళ్ల సంది ఆయన ఎంపీ చేసిండు, ఎమ్మెల్యే చేసిండు, తెలంగాణ తెచ్చిండు, కొట్లాడిండు, సత్యదాకా కొన ప్రాణం దాకా మనం పోయి తెలంగాణను తీసుకొచ్చిండు. అసలు ఆయనను పట్టుకొని రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ఎంత ద్రోహం, ఎంత మాయమాట. ఇదే వాళ్ళ మర్యాద, ఇదే వాళ్ళ క్రమశిక్షణ, ఇదే వాళ్ళ పార్టీ లక్షణాలు. అభివృద్ధి చేసినానే చంపుతారు, అభివృద్ధి చేసినానే బొందబెడతారు. ఎంత ద్రోహం. పైన భగవంతుడు ఉన్నాడు, జల్దీ మిమ్మల్ని బొందబెట్టేటోడు తయారై ఉన్నాడా. మీరు అవన్నీ మాటలు మాట్లాడొద్దు. మీరు ఇచ్చిన గ్యారంటీలు ఇవ్వండి, మేము ప్రజలలో ఉంటాం. తప్పకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెడుతున్నారు, కేసులకు భయపడం. నేను అక్కలు చెల్లెళ్ళు మీ అందరికి కూడా నేను వాచ్మెన్ లెక్క పనిచేస్తా, మీ ఎంబడే ఉంటా. నాకు వేరే పనేం లేదు. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాదే. వాడో వీడో చిట్రగాడు బొట్రగాడు వస్తే ఎవరికి భయపడేది లేదు. తప్పకుండా మన కేటీఆర్ ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు, అందరం ఉన్నాం. నేనున్నా, మీ మల్లన్న ఉన్నాడు. ఇంకా కాని పనులు కూడా నా సొంతం డబ్బులతోనైనా మీకు చేసి పెట్టే బాధ్యత నాదే అని కూడా మీ అందరికి కూడా మనవి చేస్తున్నా. మీ అందరు కూడా ధైర్యంగా ఉండాలి. ఇవాళ ఇంత పెద్ద సభ, ఇంత పెద్ద గట్కేసర్లా ఇంత పెద్ద విజయ సభకు మీరందరికి వచ్చినందుకు మీ అందరు కూడా పాదాభినందనం. జై తెలంగాణ.